ఉమ్. చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా జిఎల్ పోస్ట్ చేయకముందే చేయాలి. జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేశాం కదా, జిఎల్ ఎంట్రీస్ పోస్ట్ చేయకముందే చేయాలి ఈ కాన్సెప్ట్ కూడా ప్రాజెక్ట్లోకి వెళ్తే. ఎందువల్ల? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అయిన తర్వాత ఎంట్రీ పోస్ట్ చేయాలి. అది కరెక్ట్ వే యాక్చువల్గా అయితే. సో అప్పుడు చెప్తే మీకు అర్థం అవ్వదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మీకు. జిఎల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అనేది జిఎల్ పోస్ట్ చేయకముందే చేయాలి ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్ కిందకు వస్తుంది. న్యూజియల్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. న్యూజియల్ కాన్సెప్ట్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఓకేనా? తర్వాత చూడండి. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్టింగ్స్ ఆర్ ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈస్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఒక అకౌంటింగ్ ఎంట్రీని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? టూ పార్ట్స్ గా క్లాసిఫై చేస్తారు. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ పార్ట్స్. టూ పార్ట్స్ అంటే ఏంటి? హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఉంటుంది కదా. When we post any document, it will be reflected two types of data: హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. తెలుసు కదా మీకు? గుర్తుందా లేదా? హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటో తెలుసా? తెలుసా లేదా? ఎస్ఏపి ఓపెన్ చేయండి. FB50కి వెళ్ళండి. సో పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా. S/4HANA ఈసీసీ సేమ్ కాన్సెప్ట్ అండి, ఏమి చేంజెస్ లేవు ఇక్కడ. 99% ఒకేలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఈ పైన ఉన్నదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. క్రింద డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇస్తాం. డెబిట్ అండ్ క్రెడిట్, డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇస్తాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇస్తాం. సో దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. అంటే ప్రతి డాక్యుమెంట్ లో ఉన్న డేటాని టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు. హెడర్ లెవెల్ డేటా, వాట్ ఆర్ ద డేటా వీఆర్ మెయింటైన్ ఆన్ ది header level at the time of accounting entry posting, that is called header level data. Line item level data, whatever inputs you are maintained on the line item level, like debit side, credit side parameters and debit GL, credit GL, it will comes under line item level data. So header level data, line item level data, టూ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది అనమాట. యాజ్ పర్ ఎస్ఐపి టర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ comes under line item level data. As per SAP terminology, debit side and credit side parameters and debit side and credit side parameters comes under the line item level data. అంటే డెబిట్, క్రెడిట్, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తుంది? లైన్ ఐటమ్ లెవెల్ కిందకు వస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ సీట్ ఓపెన్ చేయండి. కిందకి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ లెవెల్స్, టూ టైప్స్: హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. కంప్లీటెడ్ కదా. సో హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. మీరు జిఎల్ పోస్ట్ చేసిన, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన, ఏదైనా చేయండి. హెడర్ లైన్, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, టూ టైప్స్ ఆఫ్ ది లెవెల్స్ అనేవి కామన్ గా ఉంటాయి అన్నమాట. అది ఓకే. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది మొత్తం అంతే సేమ్. యాజ్ పర్ ఎస్ఏపి టర్మినాలజీ, డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. టాప్ లో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇస్తాం కదా. రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇవన్నీ కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ పర్ ఎఫ్ఐ టర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టర్మినాలజీ, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ ఎంట్రీ. Accounting entry posting or business transaction, this is called document posting. Document అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ.
యాజ్ పర్ ఎఫ్ఐ టర్మినాలజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ టర్మినాలజీ, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ పోస్టింగ్ అని అర్థం. క్లియర్ కదా? అది దీని డాక్యుమెంట్ అంటే ఏంటి? యాజ్ పర్ ఎఫ్ఐ టర్మినాలజీ, మనం ఒక ట్రాన్సాక్షన్ చేసాం, ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం, దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ పోస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అర్థం. డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఏ టైప్ ట్రాన్సాక్షన్ అయినా చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, లేకపోతే అసెట్ రిలేటెడ్ ఎంట్రీస్ పోస్ట్ చేయండి, ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ చేయండి, ఏదైనా చేయండి. వీటిని ఏమంటారు? డాక్యుమెంట్ పోస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ వన్, మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, అసలు క్లాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? అంటే ఏంటి మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ మీన్స్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్స్ ఆర్ జిఎల్ గ్రూప్స్ అని కూడా చెప్పొచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. ఏ కేటగిరీ కిందకు వస్తుంది? రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కింద కేటగిరీ కిందకు వస్తుంది. బ్యాంక్ అనేది అసెట్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇట్లా మనం క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ అంటే మీనింగ్ డాక్యుమెంట్స్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ మీన్స్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్స్ అని అర్థం. క్లాసిఫై చేస్తాం. Meaning of document splitting. Document splitting configuration is a tool to split the document line item or classify the line item as category wise. Category wise. ఏ జిఎల్ అకౌంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఏ జిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం క్లాసిఫై చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వీ కెన్ క్రియేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయటం వల్ల ఏమవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. This document splitting, this document splitting process to total. The document splitting process to total business. Sorry, totally based on the client requirement. The document splitting process is totally based on the client requirement. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. రెంట్ జిఎల్ అకౌంట్ ఏ ఏ కేటగిరీ కిందకు వస్తుంది? శాలరీ జిఎల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇలా కేటగిరీస్ ని మనం స్ప్లిట్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఓకేనా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇది టూల్ టు చదవండి, ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మీన్? మిమ్మల్ని ఏమడుగుతారు? ఇవన్నీ ఏం అడగరు, ఒకటే పాయింట్, సింపుల్ లాజిక్. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇది టూల్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. Which GL account comes under profit and loss account? Which GL account comes under asset? Which GL account comes under expenses? ఇట్లా మనం క్లాసిఫై చేస్తాం. ఏ జిఎల్ గ్రూప్ దేని కిందకు వస్తుంది, ఏ జిఎల్ అకౌంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో స్ప్లిట్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇక్కడ చూడండి, మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ దగ్గర నుండి క్రింద వరకు ఇది మొత్తం చదవాలి, మైండ్ లో ఉండాలి ఈ ఈ ఈ పార్ట్స్ అన్ని. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మీకు ఈ పేరా మొత్తం మీకు మైండ్ లో ఉండాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు, మ్యాండేటరీ క్వశ్చన్. క్లియర్ కదా? సో యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూజియల్ కాన్సెప్ట్ అండి. న్యూజియల్ కాన్సెప్ట్ ఇంతకు ముందు లేదు. న్యూజియల్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఓల్డ్ జిఎల్ ఎలా ఉండేది? ఓల్డ్ జిఎల్ ఇక్కడ చూడండి, ఓల్డ్ జిఎల్ ఎలా ఉంది?
ఓల్డ్ జిఎల్ ని క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాల్డ్ క్లాసిక్ జిఎల్. ఇంతకుముందు ఓల్డ్ జిఎల్ ఎలా ఉంటుంది? ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎస్ఐపిలో, ఇప్పుడు ఓల్డ్ జిఎల్ లేదు, ఎస్ఐపి నుండి రిమూవ్ చేశారు. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్, అంతే. ఎంట్రీ అనేది ఇంక ఇంతే ఉంటుంది. ఇంకా డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉండవు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్. ఎస్ఐపిలోకి వెళ్ళండి, FB50కి వెళ్ళండి. ఉమ్, ఇక్కడ చూడండి. ఇప్పుడు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, తర్వాత ఇంకేమున్నాయి? ఎగ్జాంపుల్, అసైన్మెంట్ ఉంది, వ్యాలిడేట్ ఉంది, క్రింద క్రింద. పైన ఏం చేంజ్ అవ్వలేదు, ఇక్కడ మాత్రమే. రైట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి కదా, చూపించండి. ఈ 75 పారామీటర్స్ అనేవి లేవు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అసైన్మెంట్, వ్యాలిడేషన్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవేమీ ఉండవు ఓల్డ్ జిఎల్ లో. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంతవరకే ఉన్నాయి. అది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్, అది రిమూవ్ చేసేసారు. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమున్నాయి? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఈ పారామీటర్స్ అనేవి యాడ్ చేశారు. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ యాడ్ చేశారు. అర్థమైందా? డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ యాడ్ చేశారు. అదనమాట. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి యాడ్ చేశారు. సో ఇలా యాడ్ చేయటం వల్ల ఏంటి? ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఈ పారామీటర్స్ లేవు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ కి న్యూ జిఎల్ కాన్సెప్ట్ కి డిఫరెంట్ అర్థమైందా? వెళ్ళండి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అని అర్థం. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్, అంతే. అమౌంట్ ఉంటుంది, ఇంకేం ఉండవు, పారామీటర్స్ ఉండవు. దీన్ని ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. ఎస్ఐపిలో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్, చూడండి, ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. న్యూ జిఎల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. అంటే పారామీటర్స్ పారామీటర్స్ అంటే బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. అర్థమైందా? న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. డౌన్కి వెళ్ళండి. ఇలా ఉంటుంది న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ గా ఉండాలి. అంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి కామన్ గా ఉండాలి. హియర్ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే. లేకుండా చేయడానికి లేదు. ఓకే. డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి ఈ కాన్సెప్ట్ లో. అలాగే ఇంకా వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? 75 పారామీటర్స్ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఆఫ్ పారామీటర్స్ కింద చూడండి. సో ఈ పారామీటర్స్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, కమిషన్ పెయిడ్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. ఏ బిజినెస్ ఏరియాలో ఈ ట్రాన్సాక్షన్ జరిగిందో తెలుసుకోవచ్చు. ది కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్. ఏ సిగ్మెంట్ లో జరిగిందో తెలుసుకోవచ్చు. ది కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్. ఏ ప్రాఫిట్ సెంటర్కి వచ్చిందో తెలుసుకోవచ్చు. ది కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఏ కాస్ట్ సెంటర్ కో తెలుసుకోవచ్చు. We can generate the report business area wise. We can generate the report segment wise. We can generate the reports profit center wise. We can able to generate the reports cost center wise. ఇలా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ వల్ల, పారామీటర్స్ వల్ల ఈ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అర్థమైనా? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ వల్ల ఇవన్నీ జనరేట్ చేయొచ్చు.
బిజినెస్ ఏరియా ఎక్కడ జరిగింది, కాస్ట్ సెంటర్ ఎక్కడ దేనికి సంబంధించింది, ఈ ట్రాన్సాక్షన్ ఏ కాస్ట్ సెంటర్కి సంబంధించింది. అలాగే యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే దాని వల్ల, న్యూ జిఎల్ కాన్సెప్ట్ వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇంతకు ముందు లేవు, క్లాసిక్ జిఎల్ ఇవన్నీ లేవు, పారామీటర్సే లేవు, ఇంకేముంటాయి, ఇంకేముండవు కదా. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అన్నమాట. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్. ఇంకొక చూడండి. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది కూడా చేస్తాం మనం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇది చదవాలి, మ్యాండేటరీగా చదవాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది 10 minutes లో చేసేయచ్చు. కానీ థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే. సో అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని అర్థం. మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని అర్థం. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా ఉండాలి. ఎగ్జాంపుల్ అన్నింటిలో కాదు, కొన్నిటికే వర్క్ అవుతుంది ఇది. ఎగ్జాంపుల్ మీరు విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ వాళ్ళ పేమెంట్ మీరు చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. గుర్తుపెట్టుకోండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా ఉండాలి. లేనప్పుడు ఏమవుతుంది, ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, 3 types ఉంటాయి. ఇది కూడా ఇంటర్వ్యూలు అడుగుతారు. వాట్ యూ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది జిఎల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. వాట్ యూ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, 3 types ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ చాలా సింపుల్. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే మీరు ఇంటర్వ్యూ క్రాష్ చేయాలి, అందువల్ల ఇవన్నీ చెప్తున్నాను నేను మీకు. కాన్ఫిగరేషన్స్ 5 minutes తో చేసేయచ్చు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, 3 types. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఈ 3 types ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో. ఫస్ట్ వన్ యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, స్టాండర్డ్ అంటే ఏంటి, మనం చేస్తాం స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. టు స్ప్లిట్ ది లైన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. స్టాండర్డ్ గా చేస్తాం. స్టాండర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చేసేది అనమాట అది. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. ద సిస్టమ్ స్ప్లిట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్, సారీ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది ప్రీ డిఫైన్డ్ రూల్స్. మనం స్టాండర్డ్ గా చేస్తాం. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, స్టాండర్డ్ స్ప్లిట్టింగ్. స్టాండర్డ్ స్ప్లిట్టింగ్. సో మనం ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమి ఇస్తాము, ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇస్తాం, స్టాండర్డ్ గా ఇస్తాం. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, దీనికన్నా ముందు ఏం చేయాలి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే జిఎల్ గ్రూప్స్ అవ్వచ్చు, జిఎల్ అకౌంట్స్ అవ్వచ్చు, అవి ఏ కేటగిరీ కిందకు వస్తాయో మనం అసైన్ చేయాలి. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. తర్వాత యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, స్టాండర్డ్ గా మనం ఏమైతే పారామీటర్స్ ఇచ్చామో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ లో ఉంటాయి. వెళ్ళండి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ చూడండి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు స్పెసిఫై ది ఎనీ పారామీటర్స్.
ఆల్ పారామీటర్స్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. చూడండి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏదైతే యాక్టివ్ స్ప్లిట్టింగ్ లో బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇచ్చారు, అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అవన్నీ ఆటోమేటిక్ గా క్లీనింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంతే కదా? మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఏమేమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. If I posted GL posting, vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center segment. నేను వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో, లేదంటే జిఎల్ అకౌంట్ పోస్ట్ చేసే టైంలో నేను ఏమి ఇచ్చాను? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇచ్చాము. అవన్నీ కూడా క్లియరింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. డౌన్కి వెళ్ళండి, చూడండి. If I specified GL posting, vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center segment. So it all parameters are applicable to at the time of payment accounting entry. అంటే ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఏమైతే వాల్యూస్ ఇస్తామో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? If I post GL posting, vendor invoice posting, or customer invoice accounting entry, I specified business area, profit center, segment. So it's all parameters are applicable to at the time of payment accounting entry. It means payment accounting entry depends on the vendor invoice or customer invoice accounting entry. ఏదైతే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో పారామీటర్స్ ఇస్తామో క్లియరింగ్ లో కూడా అవన్నీ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. డౌన్కి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉంది చూడండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఉంది ఎంట్రీ. సో ఇక్కడ ఏముంది? యాక్చువల్గా బిజినెస్ ఏరియా ఫస్ట్ హైదరాబాద్ ఉంది, టూ దగ్గర విజయవాడ ఉంది. సో అటువంటిప్పుడు ఏమవుతుంది? ఈ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే, అంటే హైదరాబాద్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది, అంటే విజయవాడకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నారు అనుకుందాం. అటువంటిప్పుడు టూ బిజినెస్ ఏరియాస్ అనేవి యాడ్ అవుతాయి. కమిషన్ పెయిడ్ అకౌంట్ టు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇట్లా ఇవ్వాలి. అంటే ఒక బ్రాంచ్కి సంబంధించినవి మరొక బ్రాంచ్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. హైదరాబాద్ బిజినెస్ ఏరియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ చెన్నై కూడా చేశాడు. అటువంటిప్పుడు అనమాట దీన్ని జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటారు. ఇంపార్టెంట్ అది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇది చదివాం కదా ఆల్రెడీ. క్లాసిఫై మీన్స్ విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, which GL account group comes under balance sheet, and which account groups comes under assets, which account group comes under liability, and which account groups is a asset, which account group is a liability. ఇట్లా అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? కేటగిరీ వైజ్ మనం అసైన్ చేస్తాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే అర్థమైంది కదా? అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, డెబిట్ సైడ్ పారామీటర్ ఇస్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. అటువంటిప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అనమాట జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది. ఓకే, ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్. ఇంకా ఉన్నాయి డౌన్ ఏమైనా? లేవు కదా? వన్ మోర్ ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఇది చదవాలి మొత్తం మీరు. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా చెప్తున్నాను. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది category wise. Document splitting is nothing but to configure the which account groups comes under profit and loss account, which account groups comes under asset, which account group comes under liability అనేది మనం అసైన్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టోటల్ గా ఎన్ని రకాలు ఉన్నాయి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టోటల్లీ త్రీ టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఈజ్ అవైలబుల్. ఫస్ట్ వన్ యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ ద స్టాండర్డ్ స్ప్లిట్టింగ్, దిస్ ఇస్ ద రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ దిస్ ఇస్ స్టాండర్డ్.
టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ based on the based on the category wise. Active splitting is depends on the standard configuration అని చెప్పాలి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్ అని చెప్పాలి. అక్కడ చెప్పింది మొత్తం చెప్పండి. నెక్స్ట్ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్ యు ఆర్ ఎంటర్డ్ దట్ టోటల్ ఇన్పుట్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సారీ, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ లో ఇచ్చినవి క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్. సేమ్ వాల్యూస్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్పాలి. తర్వాత జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. అంతే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో టైప్స్ ఏంటి? అంతే. అంతవరకు నేర్చుకోండి, ఇంకేం అవసరం లేదు. తర్వాత చూడండి. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం. చూడండి, షేర్ షేర్ క్యాపిటల్ దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కమ్స్ అండర్ దీనిపైన ఇంకోటి ఏమైనా ఉందా? ఇది క్రిందది, డౌన్కి వెళ్ళండి. షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. అకౌంటింగ్ డిటర్మైజేషన్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. అట్లా. సో దేని దేని కిందకు వస్తుందో మనం స్ప్లిట్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజీ వెళ్ళండి. ఐఎంజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. నివేదికకి వెళ్ళండి. మీరు ఆల్రెడీ కొన్ని ఇచ్చేసాం ఇక్కడ. ఓకేనా? ఇవి తీసుకోదు, ఇంకా సెకండ్ టైం తీసుకోదు. నివేదికకి వెళ్ళండి. వెళ్ళారా? మ్మ్. ఇక్కడ ఆ షీట్ ఓపెన్ చేయండి. షేర్ క్యాపిటల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దేనికి ఎందుకు వస్తుంది? కాపీ చేయండి. ఆ లైన్స్ కాపీ చేయండి ఫ్రమ్ నెంబర్ టు నెంబర్. ఓన్లీ టూ లైన్స్ కాపీ చేయండి. వెళ్ళండి. కంట్రోల్ వి. దీనికి ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఫస్ట్ ఆ రెండు అసైన్ చేయండి. కేటగిరీ, ఏ కేటగిరీ? బ్యాలెన్స్ షీటా? షీట్లో చూడండి, అక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వండి. ఆ షీట్లో ఉంది చూడండి. ఏ కేటగిరీ కింద ఏ గ్రూప్ వస్తుందో ఇచ్చేసాను ఆల్రెడీ. సేవ్, ఎంటర్ కొట్టి సేవ్ చేయండి అంతవరకు. సేవ్, కంటిన్యూ. నెక్స్ట్ ఏముంది చూడండి. ఎక్సెల్ ఓపెన్ చేయండి. సెకండ్ వన్ ఇంకేముంది? సెకండ్ వన్ చూడండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఒకటే తీసుకోవాలి. కింద ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్స్పెన్సెస్ అండ్ ఇదే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే. ఎంటర్ సేవ్, అంతవరకు సేవ్ చేసేయండి, తర్వాత చూద్దాం. సేవ్ చేయాలి. తర్వాత ఇంకేమైనా చూడండి. మీరు ఆల్రెడీ ఎంటర్ చేస్తే తీసుకోదు. తర్వాత ఏమన్నా ఇంకా బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ అండ్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి. కాపీ చేయండి. మీరు ఆల్రెడీ ఇచ్చేస్తుంటే తీసుకోదు, సెకండ్ టైం తీసుకోదు. కరెంట్ లయబిలిటీస్ చేసేసామా?
నెక్స్ట్ ఇంకేమైనా చూడు, అవన్నీ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ బై వన్. ఇదే యాక్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్చువల్గా మనము ఎప్పుడు చేయాలి? జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. ఇవన్నీ రెవెన్యూస్ అంట. 3 లెవెల్స్ ఉన్నాయి చూడండి. రెవెన్యూ కిందకి వస్తుంది. సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్ గ్రూప్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ కమ్స్ అండర్ రెవెన్యూ. ఎట్ ఏ టైం కూడా చేయొచ్చు, బట్ మీరు ఆల్రెడీ కొన్ని చేసేసారు కదా, దానివల్ల ఏమవుతుందంటే అది తీసుకోదు. సెకండ్ టైం ఎర్రర్ లాగా కనిపిస్తుంది. సెకండ్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఎంటర్ చేస్తే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కాపీ చేయండి. ఎక్స్పెన్సెస్ చాలా ఉన్నాయి, ఇంకా కింద వరకు ఉన్నాయి. రా మెటీరియల్ కన్జంప్షన్స్, పర్సనల్ పర్సనల్ కాస్ట్ గ్రూప్ ఇవన్నీ కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఇవన్నీ కాపీ చేయండి. కాపీ చేయండి. లేని వదిలేయండి. నెంబర్స్ లేవు, కొన్ని యాడ్ చేయలేదు మనం, అవి అవసరం లేదు. ఉన్న వరకు చేయండి. నంబర్ ఏం ఇవ్వలేదు కదా. సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది జిఎల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. Which GL group comes under profit and loss account? Which GL account group comes under assets? Which GL group comes under revenue? అట్లా. ఇది ఆల్రెడీ ఇచ్చేసారు మీరు. ఓకేనా, అందువల్ల తీసుకోవట్లేదు. అది డిలీట్ చేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. అది పోదు, అందువల్ల ఇవ్వకండి అని. అన్ని ఇవ్వద్దు, ఒక 2 3 ఇచ్చి సేవ్ చేయమన్నాను. ఎంటర్ చేయండి. సేవ్ చేసిన తర్వాత చూద్దాం అది. ఇంక చాలు. సో రిమైనింగ్ అన్ని మీరు చేయండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. రిమైనింగ్ అన్ని మీరు చేయండి. ఓకే, నాకు సెలెక్ట్ చేయండి. ఎంటీ సెలెక్ట్ చేయండి. అది పైన డెలిట్ సింబల్ అని చూడండి. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. క్లాసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సేమ్ పాత్. ఇవన్నీ స్టాండర్డ్ అండి. యాక్చువల్గా మన డాక్యుమెంట్ ఎక్కడ ఉన్నాయి? ఓబీఏ సెవెన్లో ఉంటాయి. ఓబీఏ సెవెన్లో డాక్యుమెంట్స్ ఉంటాయి. అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇవి స్టాండర్డ్, మీరేం మార్చాల్సిన అవసరం లేదు. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్ ఇవన్నీ స్టాండర్డ్గా ఉంటాయి. సర్వర్లో స్టాండర్డ్గా ఉంటాయి. మనం ఏమేమి డాక్యుమెంట్స్ యూజ్ చేస్తున్నామో అవన్నీ కనిపిస్తాయి. స్టాండర్డ్, మీరు ఏమీ చేంజెస్ చేయొద్దు. స్టాండర్డ్ ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ ఎగ్జిక్యూట్ చేయండి. వెయిట్. మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. FS00కి వెళ్ళండి. ఇక్కడ అసైన్ చేయాలంటే ఫస్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. FS00. కరెంట్ లైబిలిటీస్కి వెళ్ళండి. కరెంట్ లైబిలిటీస్ ఓపెన్ చేయండి. క్రియేట్లోకి వెళ్ళండి. 100,
508. Comes under balance sheet, zero balance clearing account. Short text, long text, both are same. Okay. Hmm. Line item display, short key 001. Control data lo only balances in local currency. Create bank interest G001 and post automatically ఇవ్వాలి. Save. కంప్లీటెడ్. ఆ సెషన్కి వెళ్ళండి, ఆ సెషన్కి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. జస్ట్ బ్యాక్. మనం ఏం చేస్తున్నాము, డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. 001 000 సెలెక్ట్ చేసుకోండి. 000 సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ 000 ఇస్ ద స్టాండర్డ్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ వస్తుంది. మనం క్రియేట్ చేసాం కదా జస్ట్ నౌ. ఎంటర్. సేవ్. సేవ్ చేస్తారా? అది సేవ్. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకేముంది, డిఫైన్ డాక్యుమెంట్స్ బిట్వీన్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్స్ ఇవ్వాలి. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్ ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు మనమేం ఇవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసి, లెఫ్ట్ సైడ్ అన్ని ఏంటి, లెఫ్ట్ సైడ్ కనిపించేవి బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్ ఇవన్నీ ఏంటి, ఫంక్షనల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. రైట్ సైడ్ టెక్నికల్ నేమ్స్ ఉంటాయి. టెక్నికల్ నేమ్స్ ఇక్కడ కనిపించట్లేదు, ఎవరో చేంజ్ చేశారు సర్వర్లో. టెక్నికల్ నేమ్స్ రైట్ సైడ్ చూసారు, ఎంటీ ఉంది చూసారు బాక్సెస్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాపర్. Functional names will be understood functional consultant. Technical names will be understood technical consultants. ఇవేమి మార్చకండి, ఇలా ఉంచేయండి. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ బిట్వీన్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది కంట్రోలింగ్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి కూడా మార్చొద్దు, మనం కంట్రోలింగ్ ఏరియా ఏం చేయలేదు కదా, అలా ఉంచేయండి. ఇవన్నీ స్టాండర్డ్గా ఉంచుదాము. ఇక్కడ యాక్చువల్లీ యాడ్ చేసుకోవచ్చు, కొన్ని అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ బిట్వీన్ యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంకా డౌన్లో ఉంది. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ యాక్టివేట్లో ఉంది. మీరు ఇక్కడ టిక్ మార్క్ కొని చూసారా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ టిక్ మార్క్ కొని చూడండి. ఇలా ఉంటే మీనింగ్ ఏంటి, యాక్టివేట్లో ఉన్నట్లు. డియాక్టివేట్ ఒక టిక్ మార్క్ లేకపోతే కనుక మీరు డియాక్టివేట్లో ఉన్నట్టు. ఇక్కడ యాక్టివేట్ చేసేసాం, ఆల్రెడీ చేసేసాను, మీరు చేసినట్లున్నది, ఇది యాక్టివేట్లో ఉండదు మరి. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది, లేదంటే ఎవరైనా చేశారేమో తెలియదు. చూద్దాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇక్కడ టిక్ మార్క్ లేకపోతే కనుక అది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. అలా ఉంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసినట్లు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసినట్లు. ఈ టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేయాలి. అది సేవ్ చేయండి. కంప్లీటెడ్. ఓకేనా. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు, డియాక్టివేట్ కూడా చేయొచ్చు. ఇంకోటి SM30 చెప్పాను గుర్తుందా, SM30లో కూడా చేయొచ్చు ఇది. SM30కి వెళ్ళండి. ఇక్కడ ఏమండి, V_FAGL_V_F కింద FAGL_split_ACT మెయింటైన్. పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి.
ఇక్కడ కూడా ఇప్పుడు ఇన్యాక్టివ్ లో ఉంది. యాక్టివేట్ ఎలా చేస్తాము? ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఇన్యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు ఏమైంది? టిక్ మార్క్ ఇచ్చారు అంటే ఏంటి? యాక్టివేట్ అయినట్లు. యాక్టివేట్ అయినట్లు. ఇన్యాక్టివ్ అంటే, ఇన్యాక్టివ్ లో ఉందంటే టిక్ మార్క్ లేదు, ఇది ఇన్యాక్టివ్ అంటారు. క్లియర్ కదా? అది. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్ లాజిక్. మనం చేసాం కదా కాన్ఫిగరేషన్స్, ఏ జిఎల్ గ్రూప్ దేని కిందకు వస్తుంది అనేది చేసేసాం. తర్వాత ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలి మేజర్గా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ to split the GL groups based on the category wise, based on the client requirement. Which GL groups comes under profit and loss account? Which GL group comes under asset? Which GL groups comes under asset? ఆ విధంగా కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? త్రీ టైప్స్: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. అంటే ఏంటి? మనం స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. అంటే ఏంటి? మనం ఏమైతే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో కాన్ఫిగరేషన్ చేసామో వాటిని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? దీన్ని రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్ అంటారు. రూల్ బేస్డ్ ఎంట్రీస్ కూడా మనం చేసిన స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో ఇప్పుడు వాటిని బేస్గా చేసుకుని ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి, రిపోర్ట్స్ కూడా జనరేట్ అవుతాయి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, during the accounting entry posting, what are the inputs you are entered? That inputs will be reflected automatically at the time of ఇన్వాయిస్ క్లియరింగ్ ఎంట్రీ పోస్టింగ్ అని చెప్పచ్చు. ఇన్వాయిస్ ఎప్పుడైతే క్లియర్ చేస్తామో అవి ఆటోమేటిక్గా అప్లైబుల్ అవుతాయి. అంటే పేమెంట్ ఎంట్రీలో ఏమేమైతే ఇన్పుట్స్ ఇస్తామో అవి క్లియరింగ్లో కూడా అప్లైబుల్ అవుతాయి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ అని చెప్పాలి. క్లియర్ కదా? క్లియరా? క్లియరా కాదా? చదవండి, నా షీట్ చదివితే కానీ మీకు అర్థం అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ప్యారలల్ అకౌంటింగ్, అది కూడా ఇలాగే ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ ప్యారలల్ అకౌంటింగ్. లేదా లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది చూడు. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని ఉంటుంది. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ 62. సో ఈ కాన్సెప్ట్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.